49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇటీవల సంచలనం సృష్టించిన రాజేష్ అనుమానాస్పద మృతి, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఆత్మహత్య వెనుకున్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. వీరిద్దరిది ఆత్మహత్య అని రాచకొండ పోలీసులు తేల్చి చెప్పారు. ఇక ఈ మేరకు దీనికి సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు సంబంధిత వివరాలు కూడా వెల్లడించారు. ముఖ్యంగా చూసుకుంటే రాజేష్ డెడ్ బాడీ కొద్ది రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో అక్కడ హయత్ నగర్ సమీపంలోని డాక్టర్స్ కాలనీలో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి కూడా తీసుకెళ్లారు. ఇక పోస్టుమార్టంలో ఎటువంటి గాయాలు లేవు, అంటే ముఖ్యంగా రాజేష్ ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు, కేవలం అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి పోస్టుమార్టంలో నివేదికలో వచ్చినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇక మరోపక్క చూసుకుంటే ప్రభుత్వ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులు అయితే వెల్లడైంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే వీరిద్దరి చావుకి కూడా అంటే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం కారణమని చెప్పి కూడా పోలీసులు తేల్చారు. ముఖ్యంగా ఎలాగూ కలిసి బతకలేము కాబట్టి కలిసి చద్దామని వీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా పోలీసులు అయితే తమ దర్యాప్తులో తెలుసుకున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే రాజేష్ అలాగే ఈ ప్రభుత్వ టీచర్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మధ్య గత సంవత్సరన్నర కాలంగా ఒక సంబంధం అయితే నడుస్తూ ఉంది. సో దాని అంతటికి కారణం ఒక మిస్డ్ కాల్ అని చెప్పి, ఒక రాంగ్ కాల్ అని చెప్పి కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. సో అసలు వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయానికి దానికి దారితీసిన కారణాలు వీటన్నిటిపైన కూడా రాచకొండ పోలీసులు అయితే ఒక డీప్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొద్ది రోజుల కిందట హయత్ నగర్ శివారులోని డాక్టర్స్ కాలనీలో రాజేష్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో దొరికింది. ఒంటి మీద అంటే బాడీ అంతా కాలిపోయినట్లు, బట్టలు లేకుండా ఉండటంతో ఇది ఒక సస్పీషియస్ డెత్గా అనుమానించారు. అంటే ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని భావించారు. కానీ రాజేష్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఒంటి మీద కానీ శరీరం లోపల కానీ ఎటువంటి గాయాలు లేవు, కేవలం తను ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ఒక బలమైన సంబంధం ఏర్పడింది. సో ఇక ఒకరికొకరు వదిలి కలిసి ఉండలేక కలిసి చనిపోదామని నిర్ధారణకు వచ్చిన తర్వాతే తొలుత ఈ నెల 24వ తేదీన అంటే మే 24వ తేదీన తొలుత ప్రభుత్వ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంట్లో విషం తాగింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఒక 3 రోజులకి ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఇక అదే సమయంలో ఈ రాజేష్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. సో ఇక దీనిపైన పలు అనుమానాలు రేకెత్తాయి. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న రాచకొండ పోలీసులు కూడా ఈ కేసును ఎట్టకేలకు ఛేదించారు. వీరిద్దరిది కేవలం ఆత్మహత్యే, దీని వెనక ఎటువంటి ఎవరి హస్తం కూడా లేదని తేల్చి చెప్పారు. కేవలం కలిసి ఉండలేక, కలిసి బతకలేక, కలిసి చావాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్లు కూడా పోలీసులు అయితే తెలిపారు. మరోపక్క చూసుకుంటే ప్రభుత్వ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి చుట్టూ రాజేష్ నిత్యం వచ్చేవాడు, ఆమెను ఏదో ఒక విధంగా కలుసుకునేవాడు అని చెప్పి కూడా పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అసలు వీరిద్దరి పరిచయానికి గల కారణాలు, దారితీసిన పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా పోలీసులు అయితే ఒక లోతైన విశ్లేషణ అయితే, అంటే ఒక లోతైన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మరోపక్క వీరిద్దరి పరిచయానికి సంబంధించి ఆ టీచర్ ఎప్పుడైతే పురుగుల మందు తాగిందో ఆ తర్వాత అనుమానం వచ్చి ఆమె కుమారుడు సెల్ ఫోన్ చూడడంతో రాజేషే తన తల్లి పరిస్థితికి కారణమని చెప్పి భావించాడు. సో ఆ తర్వాత రాజేష్కి అలాగే ఆమె టీచర్ కుమారుడు ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్య ఒక గొడవ కూడా జరిగింది. ముఖ్యంగా రాజేష్ మీద టీచర్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను దాడి చేసినట్లు కూడా పోలీసులు అయితే తెలిపారు. సో మొత్తంగా చూసుకుంటే ఎన్నో ట్విస్టులు, మిస్టరీలు ఉన్న ఈ కేసునైతే పోలీసులు ఇప్పటికే దాదాపు ఛేదించారు. అయితే అసలు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు కూడా పోలీసులు సాగిస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో దర్యాప్తు ఇంకా మరిన్ని విషయాలు బయటకు వస్తాయో చూద్దాం.